ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్ తర్వాత మీకు సడెన్‌గా ఎలాంటి కారణం లేకుండా మిస్‌క్యారేజ్ అవుతుంది. ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అంటే టెండెన్సీ టు మిస్‌క్యారేజెస్ అనేది అంటూ ఉంటాము. హలో అండి. నమస్తే. నేను డాక్టర్ కుముద్. డాక్టర్ కేర్ హోమియోపతి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన 1 వీక్ నుంచి అంటే అట్‌లీస్ట్ ఒక 7 డేస్ నుంచి 3 మంత్స్ వరకు 90 డేస్ లోపు చాలామంది ఆడవాళ్ళకి స్పెషల్‌గా ఎవరైతే మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అవుతున్నారో, అలాంటి వాళ్ళకి 3 మంత్స్ ప్రెగ్నెన్సీ లోపు మిస్‌క్యారేజెస్ అంటే అబార్షన్స్ ఏమీ ప్రాబ్లమ్ లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్‌కి మనం అంటాము టెండెన్సీ టు మిస్‌క్యారేజెస్. ఎప్పుడైతే టెండెన్సీ ఉంటుందో అంటే అలవాటు పడిపోతుందో నార్మల్‌గా దానికి కారణాలు చాలా విడివిడిగా ఉంటుంది. కొన్ని కండిషన్స్‌లో ఫస్ట్ ట్రైమెస్టర్‌లో అంటే ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో జనరల్‌గా టీఎస్‌హెచ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇది నార్మల్. కాకపోతే కొంతమందికి వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి, అల్ట్రా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి థైరాయిడ్ కొంచెం పెరగంగానే వాళ్ళకు మిస్‌క్యారేజెస్ అనేది అవుతూ ఉంటుంది. నంబర్ 2 వాళ్ళకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? లేకపోతే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? నార్మల్‌గా మన బాడీ లోపల, యూటరస్ లోపల ఎప్పుడైతే మన గర్భాశయంలో ప్రెగ్నెన్సీ అనేది వస్తుందో, కొన్నిసార్లు మనకు బాడీ లోపల వైరసెస్ అనేది, బాక్టీరియా అనేది ఎక్కడైతే ఉండొద్దో అలాంటి ప్లేసెస్‌లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మన గర్భాశయంలో జనరల్‌గా కొన్నిసార్లు వైరస్ అండ్ బాక్టీరియా ఉంటుంది. కొన్నిసార్లు టీబీ అంటే మనం జనరల్‌గా చెప్తూ ఉంటాము. టీబీ అనేది ఓన్లీ లంగ్స్‌కి మాత్రమే కాదు. ఈవెన్ మన గర్భాశయంలో, మన అండాశయంలో అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్‌లో గూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కన్సీవ్ అవ్వడం అంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మిస్‌క్యారేజ్ కామన్‌గా జరుగుతుంది. నంబర్ 3 కొన్నిసార్లు కొన్ని వైరసెస్ అనేది ఉంటుంది. సో, ఈ వైరస్ ద్వారా ఏమవుతుందంటే నార్మల్‌గా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ట్రైమెస్టర్‌లో అంటే 7 డేస్ నుంచి 90 డేస్ లోపు మీకు మిస్‌క్యారేజ్ అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అవుతుందంటే డెఫినిట్‌గా మీ దీనికి వైరల్ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. అది తప్పకుండా మీరు చేపించుకుంటూ ఉండాలి. దాని తర్వాత మీకు నార్మల్‌గా హార్ట్ బీట్ అనేది లేకపోవడం. బాబులో, బేబీ లోపల లోపల ఏదైతే ఇంట్రా యూట్రైన్ లైఫ్‌లో ఎంబ్రియోలో ఎప్పుడైతే హార్ట్ బీట్స్ అనేది బేబీలో కరెక్ట్‌గా ఉండదో, అప్పుడు గూడా నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గూడా ప్రెగ్నెన్సీ అనేది అబార్ట్ అనేది అయిపోతుంది. ఇట్లా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నది అంటే డెఫినిట్‌గా మీకు చాలా లోపాలు ఉన్నాయి. అంటే మీకు యూటరస్ లోపల మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండొచ్చు? మీ యూటరస్ అనేది స్ట్రాంగ్ లేదు. అంటే మీ గర్భాశయం స్ట్రాంగ్ లేదు. నంబర్ 2 మీకు చాలా విటమిన్ లోపాలున్నాయి. డెఫిషియన్సీస్ ఉన్నాయి. అలాంటప్పుడు గూడా డెఫినిట్‌గా మీకు ఇవి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో మీరు బాధపడుతున్నారో డెఫినిట్‌గా మీకు నేచురల్ మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇలాంటి కండిషన్స్‌కి స్పెషల్‌గా ఎప్పుడైతే మీకు మళ్ళీ మళ్ళీ అబార్షన్స్ జరుగుతుందో అలాంటి కండిషన్స్‌కి చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉన్నది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మన డాక్టర్ కేర్ హోమియోపతికి కన్సల్ట్ అవ్వడానికి మనకు స్క్రోల్ అయ్యే నంబర్స్‌కి వెంటనే మీరు కన్సల్ట్ అవ్వండి. అండ్ దీనికి ఒక కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది మన అందుబాటులో ఉంటుంది. అండ్ దీనికి రిజల్ట్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. శాశ్వతమైన పరిష్కారం కోసానికి మనం నేచురల్ మెడిసిన్స్ మాత్రమే ఇలాంటి కండిషన్స్‌లో యూజ్ చేయాల్సి ఉంటుంది. మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం సరిగ్గయిన డయట్, సరిగ్గయిన ఎక్సర్‌సైజ్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వక ముందు అండ్ ప్రెగ్నెన్సీ మీరు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్, 6 మంత్స్ కోసానికి మీరు ఏం చేయాలి? ఏం చేయొద్దు? మీ ప్రికాషన్స్ ఏంటిది? మీరు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేసుకోవాలి? ఇది పర్ఫెక్ట్‌గా మనం జనరల్‌గా మీకు చెప్పిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రివర్స్ అనేది అవుతుంది. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కంటిన్యూయస్‌గా ప్రెగ్నెన్సీ అయ్యి మీకు ఒక హెల్తీ బేబీ అనేది జనరల్‌గా పాసిబుల్ అనేది ఉంటుంది మన డాక్టర్ కేర్ హోమియోపతిలో. మరి మీకు మళ్ళీ మళ్ళీ అబార్షన్ అయిన తర్వాత మీకెప్పుడైతే హోమియో మెడిసిన్స్ వాడిన తర్వాత కరెక్ట్‌గా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. మీకు ప్రెగ్నెన్సీలో వేరే మెడిసిన్స్ వాడకుండా ఓన్లీ హోమియో మెడిసిన్స్ యూజ్ చేసి మీరు ఒక 9 మంత్స్ కంప్లీట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నార్మల్ బేబీ, నార్మల్ డెలివరీ అనుకున్నప్పుడు డెఫినిట్‌గా మన హోమియోలో ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 9 మంత్స్ కోసానికి మీరు యూజ్ చేసుకోవచ్చు డెఫినిట్‌గా. దీంతో పాటు మనం ఇచ్చే డయట్ అండ్ ఎక్సర్సైజ్ సలాలో కూడా మీకు ఐరన్, కాల్షియం, వైటమిన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరెప్పుడైతే కన్సీవ్ అవుతారో, కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మీ ప్రెగ్నెన్సీ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ స్మూత్ మాత్రమే ఉండదు. ఈవెన్ మీకు నార్మల్ డెలివరీస్ కోసానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది మన హోమియోపతిలో జనరల్‌గా అందుబాటులో ఉంటుంది.
ఎవరైతే ఈ రిజల్ట్స్ అనేది అనుకోవాలనుకుంటున్నారో, ప్రెగ్నెన్సీ నార్మల్ ఉండాలి, ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రావద్దు, అబార్షన్స్ రావద్దు, న్యాచురల్‌గా డెలివరీ అవ్వాలి, బాబు నార్మల్‌గా ఉండాలి అన్న వాళ్ళు హోమియోపతికి ఎవరైతే భరోసా చేసి ట్రీట్మెంట్‌కి అందుబాటులో ఉందో, డెఫినిట్‌గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు ఒక్కసారి స్క్రోల్ అయ్యే నంబర్‌కి కన్సల్ట్ అవ్వండి. ఈ ప్రాబ్లమ్‌కి, ఈ సమస్యకి మన దగ్గర మంచి పరిష్కారం ఉంది. థాంక్ యూ.